హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే డెలివరీ తర్వాత నడుం కట్టు ఎలా కట్టుకోవాలి అనేది, అంటే పాత పద్ధతిలో ఎలా కట్టుకునే వాళ్ళు అనే దాని గురించి అయితే చూపించబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ అన్ని ఒకసారి చూసి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పాప అయితే నిద్రపోతుందని నేనైతే చాలా చిన్నగా మాట్లాడుతున్నా కానీ అమ్మాయి గారు అప్పుడే లేచేసారనమాట. సో పాప అయితే ఒళ్ళో ఉంది. మనం ఇలానే పెట్టుకొని వీడియో చేద్దాం. హార్డ్లీ ఒక 5 to 7 minutes కదా, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలాంటి నడుం కట్టి ఇవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవి తెలియకుండానే ఉంటారా ఇంట్లో వాళ్ళు అని కూడా అనొచ్చు అనమాట. మీరు చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే మనం అడగాలే కానీ మన ఇంట్లో వాళ్ళకి చాలా 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 విషయాలు తెలుసుంటుంది. బట్ ఈ రోజుల్లో ఎవరు అడుగుతున్నారండి? పొరపాటున నోరు తెరిచి ఏదైనా విషయం గురించి మాకు తెలియదు అని మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన జాబ్ చేసేటప్పుడు మన కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కానీ అడిగితే ఇది కూడా తెలీదా? గూగుల్లో చూసుకో, యూట్యూబ్లో చూసుకో, అక్కడ సెర్చ్ చేయి, ఇక్కడ సెర్చ్ చేసి సలహాలు ఇస్తారే కానీ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఇది వరకు రోజుల్లో అయితే వినేవాడికి చెప్పేవాడు లోకువా అని చెప్పేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో వినేవాడికి చెప్పేవాడికి ఇద్దరికి ఒకరికొకరు లోకు అయిపోయారు. అందుకని ఎవ్వరు ఓపెన్ అప్ అయి అడగట్లేదు, ఎవ్వరు కూడా చెప్పట్లేదు అనమాట. కాబట్టి అందుకని ఇలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకవేళ ఫ్యామిలీలో అడిగి లేకపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్ది గొప్ప యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేయడం నా ఉద్దేశం అనమాట. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, మన పాతకాలం అప్పుడంటే అన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవన్నమాట. ఆ ఫ్యామిలీలో అమ్మతో పాటు పిన్నులు, పెదమ్మలు, అక్కలు, అమ్మమ్మలు, నానమ్మలు చాలా మంది ఉండేవాళ్ళు. కాబట్టి సో ఒక్కొక్కరికి కొంత విషయం తెలిసినా మనకి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. బట్ ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీసే లేవు. సో దట్ తప్పకుండా ఇలాంటివి యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటారు. నేనైతే అడిగాను కానీ ఎవరు నాకైతే ప్రాపర్గా చెప్పలేదు. నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. హాయ్ చెప్పు. అబ్బో బాగా జంప్ చేసేసింది. హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు. హాయ్ దా చెప్పు. దాదా చెప్పు. పైకి చెప్పు ఇప్పుడు చెప్పు. దాదా చెప్పు. సరిగా చెప్పు. సో మనమైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఇకపోతే నడుం కట్టుకోవడానికి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయాలి, అండ్ నార్మల్ డెలివరీ వాళ్ళు ఎప్పటి నుంచి కట్టుకోవాలి, సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఎప్పటి నుంచి కట్టుకోవాలి, అండ్ ఎప్పటి వరకు కట్టుకోవాలి అనే దాని గురించి ఇవన్నీ నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, ఫస్ట్ తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే చూపించేస్తున్నాను. నేనంతా కాటన్ శారీ తీసుకున్నాను అనమాట. ఇది పాతదే. సో ఇదైతే ఒక అంచు ఉంటుంది కదా, ఈ అంచును అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మొత్తం అయితే ఫోల్డ్ చేయను, జస్ట్ స్టార్టింగ్ వరకు ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఫుల్ అయితే మీరు స్టిచ్ అయితే చేసుకోవచ్చు. ఒక కుట్టే వేసుకున్నాను అనుకోండి, ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో దట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ నేనైతే ఇప్పుడు ఏం స్టిచ్ చేయట్లేదు, జస్ట్ మీకోసం చూపిస్తున్నాను. సో నార్మల్ శారీ ఇదంతా చూసారు కదా. సో ఇలా ఉంది. జస్ట్ నేనైతే ఈ బయట ఇలా వేసుకుంటున్నాను, అడ్డు లేకుండా ఉంటుందని. చూసారా, ఒక హ్యాండ్ వైప్ అయితే తక్కువ తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ వైప్ మాత్రం తక్కువ తీసుకోండి, అండ్ రైట్ హ్యాండ్ వైపు మాత్రం చూసారా మిగతా చీర మొత్తం రైట్ హ్యాండ్ వైపే ఉంది. సో ఇలా తీసుకున్నాక ఇలా ఉంది కదా, ఇలా క్రాస్ చేసేసి ఇలా పెద్దది ఉంది కదా, ఇక్కడ చెస్ట్ కింద నుంచి అంటే మీ రిబ్ కేజ్ దగ్గర నుంచి తిప్పేసి చూసారా, పొడుగుగా ఉంది కదా, దాన్నే తిప్పాలి. సో ఇలా తిప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ తీసుకురావాలి. చూసేటప్పుడు మీకు ఏం చేస్తున్నారో అనిపించవచ్చు. చూసారా, ఆ పొడుగు ఇటు సైడ్ వచ్చింది కదా, మళ్ళీ ఆ పొడుగు దాన్ని చూసారా ఇలా మెల్లి తిప్పేసి మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చేయాలి. పొట్టిది మాత్రం మన ముందరే ఉంటుంది, మన ఫ్రంటే ఉంటుంది అనమాట. చిన్న వైపు తీసుకున్నాం కదా, అది
ఈ పొడవుది మాత్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. సో చూసారా, మళ్ళీ వచ్చేసింది కదా ఫ్రంట్కి. సో మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ కిందకి చూసారు, ఇక్కడ వచ్చేసింది కదా. సో ఇక్కడ వరకు వచ్చేసింది. అప్పుడు ఇట్స్ షార్ట్ అయిపోతుంది కదా, దీన్ని జస్ట్ ఇలా తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి మర్చేసుకోవడమే. అండ్ దెన్ దీన్ని కూడా తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోవడం. చూసారు నడుము కట్. మీరు అనుకోవచ్చు ఉంటుందా, లూజ్ అయిపోతుందేమో, ఊడిపోతుందని. అస్సలు డౌటే అవసరం లేదనమాట. సో చాలా గట్టిగా ఉంటుంది. మీకు బెల్ట్తో పోలిస్తే దీని యొక్క కంఫర్ట్ ఏంటంటే, ఇలా కూర్చున్నప్పుడు లేచినప్పుడు బెల్ట్ అయితే ఇక్కడ ఈ ఎడ్జెస్లో కొంచెం ఒత్తుకున్నట్టు ఉంటుంది. బట్ ఇది కాటన్ క్లాత్ కాబట్టి అలా ఏముండదు, హ్యాపీగా మీరు కూర్చోవచ్చు. చాలా స్టిఫ్గా ఉంటుంది. చూసారా, అసలు ఊడుతుందని మీకు డౌటే అవసరం లేదు, అస్సలు ఊడదు మీరు తీస్తే తప్ప. చూసారా, చాలా ఈజీగా కట్టుకోవచ్చు. అదే కాటన్ మెటీరియల్ కాబట్టి స్వెట్ కానీ అంత నీట్గా అబ్జర్వ్ చేస్తుంది, పెద్ద ఇరిటేషన్ కూడా ఉండదు అనమాట. సో ఇది ఫైనల్గా అయితే నడుము కట్టు. ఫైనల్గా డెలివరీ అయిన వాళ్ళు ఇంట్లోనే నడుము కట్టు ఎలా కట్టుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాం కదా. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.